తొలిసారిగా హైదరాబాద్ అబిడ్స్ మోడల్ పోలీస్ స్టేషన్ ఇవాళ ప్రారంభమైంది. తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఈ స్టేషన్ ను ప్రారంభించారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మోడల్ పోలీస్ స్టేషన్లో ఎంతో ఉపయోగపడతాయంటున్న నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డితో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. పోలీసులు అంటే ప్రజల్లో గౌరవం తీసుకొచ్చే విధంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. దానికి అనుగుణంగా పోలీసు ఉన్నతాధికారులు కూడా శాఖలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటు క్యాష్లెస్ ఈ చలాన్ అలాగే బాడీ వేర్ని కెమెరాలతో ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా ఇప్పటికే పోలీస్ శాఖ ప్రయత్నం చేస్తుంది. ఇవాళ అబిడ్స్లో మోడల్ పోలీస్ స్టేషన్ కూడా ఇనాగ్రేషన్ చేశారు. ఈ మోడల్ పోలీస్ స్టేషన్ ప్రధాన ఉద్దేశం ఏంటి అన్న దానిపై మనతో మాట్లాడడానికి నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి ఆయన మాటల్లో వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఈ మోడల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఎందుకు కార్పొరేట్ స్థాయిలో పోలీస్ స్టేషన్ని రూపొందించాల్సిన పరిస్థితి ఉంటుంది? దీని ద్వారా ప్రజలకు ఎంతవరకు పోలీసులు చేరువయ్యే అవకాశం ఉంది? సిటిజన్ హ్యాస్ ఏ రైట్ టు గెట్ క్వాలిటీ సర్వీసెస్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ముఖ్యంగా పోలీస్ స్టేషన్కి ఫ్రీగా రావడానికి, వచ్చినప్పుడు వాళ్ళ సమస్యను చెప్పుకోవడానికి, వాళ్ళు ఇక్కడ కూర్చోవడానికి ఒక అవకాశం, అట్లాగే కూర్చొని చెప్పుకునే ప్రాసెస్లో వాళ్ళు చెప్పిందంతా కూడా రికార్డ్ అవ్వడం, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని తీసుకురావడం, ఆ తర్వాత ఏదైనా పర్సనల్గా చెప్పాలి అంటే ఒక ఇంటర్వ్యూ రూము మనం ప్రైవేట్ స్పేస్లో అక్కడ మిగతా వాళ్ళు పిటిషనర్స్ అందరి ముందు చెప్పడం కష్టమవుతుంది అనుకున్నప్పుడు, లేదా ఒక లేడీని ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు తనకు ప్రైవసీ ఇవ్వాలి అంటే, ఇవన్నీ కూడా ఈ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పోలీస్ స్టేషన్లో క్రియేట్ చేయడం జరిగింది. ఒక ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ తేవడంతో పాటు సిటిజన్ తన సున్నితమైనటువంటి సమస్యల్ని షేర్ చేసుకోవడానికి, పరిష్కరించడానికి కావాల్సిన సిస్టమ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. దీంతో పాటుగా ఈ పోలీస్ స్టేషన్లో పనిచేసేటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే, వాళ్ళకు టెక్నాలజీ ఇస్తే, వాళ్ళు కూర్చోవడానికి వర్క్ స్టేషన్స్ ఇస్తే, వాళ్ళలో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పెరిగి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ప్రజల్ని వాళ్ళు తప్పనిసరిగా మంచిగా ట్రీట్ చేస్తారు, తర్వాత నాణ్యమైనటువంటి సేవలను అందిస్తారనేటువంటి ఒక సదుద్దేశంతో ఇది క్రియేట్ చేయడం జరిగింది. ఈ మోడల్ పోలీస్ స్టేషన్ కాన్సెప్ట్ ఇది అన్నిటికీ కూడా విస్తరిస్తాం. సిటీలో అన్ని పోలీస్ స్టేషన్స్ కూడా ఇప్పుడు రెనోవేషన్స్లో ఉన్నవి, అన్ని చోట్ల కూడా త్వరలోనే కంప్లీట్ చేసి అబిడ్స్ స్థాయి పోలీస్ స్టేషన్స్ అన్ని చోట్ల కూడా మనం చేస్తూ ఉన్నట్లు. అయితే ఈ సీసీటీవీ కెమెరా అనేది కూడా కమ్యూనిటీ సీసీటీవీ కెమెరా అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాస్లో ఇక్కడ చేసినట్లుగా మనం పోలీస్ స్టేషన్కి అనుసంధానం చేసి ఎంటైర్ ఏరియాలో జరుగుతున్నది సీసీటీవీ కెమెరా ద్వారా ఇక్కడ చూసుకోవడానికి ఇది ఒక మంచి ఫెసిలిటీ వస్తుంది. ఇక్కడ ఇది చేసినటువంటి అబిడ్స్ పోలీస్ స్టేషన్ అధికారులకు, అట్లాగే వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి కమ్యూనిటీని నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. సార్, ఒకటి కింది స్థాయి సిబ్బందిలో మార్పు తీసుకొచ్చేందుకు మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకొచ్చారు, కానీ కొన్ని దురదృష్ట సంఘటనలు జరుగుతున్నాయి. వీటిని నివారించేందుకు మీరు మళ్ళీ ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా చర్యలు చేపట్టబోతున్నారు? అది మనము ఏదైనా ఒక మార్పును తీసుకొచ్చే సందర్భంలో చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటవి. ఆ మిస్టేక్స్ని మనం ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. పోలీసులు అంటే భయపడే వాళ్ళు కాదు, వాళ్ళు స్నేహితులుగా ఉంటారనేది ప్రధానంగా హైదరాబాద్ ప్రజలకు తీసుకొచ్చే విధంగా కూడా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ మోడల్ పోలీసింగ్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూసిన ఇది పోలీస్ స్టేషన్కి సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూమ్. ఇందులో అత్యాధునిక హెచ్డి కెమెరాలతో కూడిన సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే మనం చూస్తున్న ఈ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో, మోడల్ పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు. ఇందులో కేవలం విజువల్స్ ఒకటే కాదు, లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడే ప్రతి మాట, ప్రతి వాయిస్ కూడా రికార్డ్ అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అలాగే మనం ఎదురుగా చూస్తున్న ఇంటర్వ్యూ రూమ్స్ అంటూ కూడా ఒకటి కొత్తగా ఏర్పాటు చేశారు. ఆ ఇంటర్వ్యూ రూమ్స్ కూడా ఇందులో ఎవరైనా బాధితులు కనుక వస్తే వాళ్ళు రిసెప్షన్లో మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళని ప్రైవేట్గా లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టేందుకు కూడా అవసరమైన ఏర్పాటు చేశారు. అలాగే ఎదురుగా మనం చూస్తున్న రిసెప్షన్ పైన ఉన్న ఒక సీసీటీవీ కెమెరా ఉంది. ఆ సీసీటీవీ కెమెరాలో మాట్లాడే ప్రతి మాట కూడా రికార్డ్ అవుతుంది. ఎందుకంటే కేవలం విజువల్స్ ఒకటే కాదు, లోపలికి వచ్చిన తర్వాత ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి సత్వర న్యాయం దొరికే విధంగా కూడా దీన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మొత్తానికి ఈ మోడల్ పోలీస్ స్టేషన్ని కేవలం జంట కమిషనరేట్లలోనే కాదు, తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లు తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటామనేది ఇప్పటికే డీజీపీ అనురాగ్ శర్మ కూడా ప్రకటించారు. మొదటి దశలో భాగంగా జంట కమిషనరేట్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను తీర్చిదిద్దిన తర్వాత మిగతా తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ మోడల్ పోలీస్ స్టేషన్ వ్యవస్థను తీసుకెళ్లే పరిస్థితి. కెమెరామెన్ నర్సింగ్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.